ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ వైద్య శిబిరంలో ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గుట్టంతో పాటు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యురాలు సుధానందం పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల ఎస్సోల్కోల్ వర్షిప్ సెంటర్ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ నవ్యలు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ పిఠాపురం, సిఎంసి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ రిక్కీ గుట్టం, సుధానందలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, రామచంద్ర, సిఎంసి పిఠాపురం కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనిబాబు, క్యాంప్ అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, డి చార్లెస్, సంతోష్, కరుణాకర్, కుమార్, దేవిశెట్టి సల్మాన్, డాక్టర్ ఝాన్సీ, వీరేంద్ర, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఇలాగ మనము రెడీ అవ్వాలి అని వారు ఎన్లైట్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు అంతే. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, వీరికి కూడా వచ్చేది ఏం లేదు. దేవుడు వారి కుటుంబం కూడా ఉంది అక్కడ వైజాగ్లోని. ఒక చిన్న పాపను కూడా వదిలేసి, పాపము వీరి ఫ్యామిలీస్ వదిలేసి మన మధ్యన ఉన్నారు. ఇది సర్వీస్ చేయడానికి మాత్రమే ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. కాకినాడ డిస్టిక్లో ఎన్నో ప్రాంతాల్లో తిరగడానికి. ఈరోజు ఇక్కడ, రేపు వేరే ప్రాంతము, అలాగే గైగిల్పాడు, కోటనందూరు, వేరే వేరే ప్రాంతాలు వెళ్తున్నాం. నా పేరు డాక్టర్ సుధా. మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. షీస్ డాక్టర్ నవ్య అండ్ మై టీమ్ బిహైండ్, వెనకాల ఉన్నారు టీం అంతా. సో ఇక్కడ ఈరోజు ఇలా అందరూ గ్యాదర్ అయ్యి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎవరిదో బర్త్డే అని విన్నాను నేను. ఆ బాబుకి బర్త్డే విషెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.